మిత్రులారా, ఈ రోజు జరుగుతున్నట్టు సమావేశం మూడు సంఘటనల మీద జరుగుతా ఉంది. గతం నుంచి పరంపరగా జరుగుతా ఉంది. ఈ దేశంలో సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి విభజన ఏర్పడింది. ఒకటి, ఈ రాజ్యాంగాన్ని మార్చి ఇది ఒక హిందూ రాజ్యంగా మార్చాలనేది ఒక పక్కన, ఇది హిందూ రాజ్యంగా మార్చడానికి అవకాశం లేదు, దీనికి ఉన్నటువంటి సెక్యులర్ భావాలు అట్లాగే సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి పరంపర ఉంది కాబట్టి దీన్ని అదే రకంగా ఉంచాలనేది మరో పక్కన జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జరగటంలో భాగంగా వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు. హిందూ మెజారిటిజం అంటున్నారు. మెజారిటిజం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే హిందూయిజంలోనే, హిందూ మతంలోనే మెజారిటీ ఎవరు? బ్రాహ్మణుల మెజారిటా, రాజుల మెజారిటా, లేకపోతే పాలకుల మెజారిటా? ఎవరైతే దోపిడీ చేయబడుతున్నారో శ్రామిక వర్గం మెజారిటీ ఉన్నారు. మెజారిటీ వాళ్ళది నడవాలి కదా, వీళ్ళది ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఇది మెజారిటీ కాదు, మాయ చెప్పి ప్రజలందరూ మాయ చేయడానికి మెజారిటీ, మనందరం మెజారిటీ, వాళ్ళందరూ మైనారిటీ మీద మెజారిటీ మాట నడవాలి. ఇది మాకు ఉన్నటువంటి భావం, మా భావానికి మీరు వెలుగురా అని ప్రచారం చేస్తున్నారు. అది సరైనది కాదు, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇందాక చెప్పినట్టుగా, సిద్ధారెడ్డి గారు చెప్పినట్టుగా చాలా కాలం నుంచి నడుస్తుంది. అప్పుడు వాళ్ళు బలంగా లేరు కాబట్టి వాళ్ళు అణిగిమణిగున్నారు, లేకపోతే అక్కడక్కడ చెదురుమదురుగా సంఘటనలు చేశారు. ఇప్పుడు వాళ్ళు బలంగా ఉన్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం దీని మీద వాళ్ళ భావజాలాన్ని ప్రచారం చేయడానికి 60,000 మంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టుకున్నారు. ఇందాక మేడం మాట్లాడినట్టుగా వాళ్ళకి ఏం లేదు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇది చెప్తారు, అది ఫార్వర్డ్ చేస్తారు అంతే. వాళ్ళు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారు? జీతం గురించి పనిచేస్తున్నారు. వాళ్ళకి మెథడ్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎదిరించడానికి మనందరం కూడా సంఘటనలు దృష్టిలో ఖండించి వెళ్ళిపోవటం కాదు. ఇందాక చెప్పినటువంటి వాళ్ళందరితో మేము కూడా వ్యాఖ్యాపిస్తాం. ఒక కార్యాచరణ తీసుకోవాలి. ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండాలంటే, మన సహాయంతో గెలిచినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ మెజారిటీజం మాట్లాడదాం కాసేపు, లేదా వాళ్ళ తక్కువగా ఒక మైల్డ్గా ఉందామనే ఉద్దేశం కాకుండా, ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినప్పుడు కూడా దానికి గట్టిగా చర్యలు తీసుకునేటట్టుగా మనం కార్యాచరణ తీసుకుని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చిన ప్రభుత్వం, మనం ఓట్లేసాం, మనం ప్రచారం చేసాం. కాబట్టి ఈ ప్రభుత్వాలు యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండాలి. దానికి యాక్షన్ తీసుకోవడానికి కేవలం అంటే కార్యాచరణ. ఆ కార్యాచరణ ఏం తీసుకున్నప్పుడు కూడా పార్టీ తరఫున సాంబశివరావు నాకు చెప్పి ప్రత్యేకంగా ఈ మీటింగ్కి వెళ్ళమన్నారు కాబట్టి వచ్చాను. కాబట్టి మేము తప్పనిసరిగా దీన్ని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో చేసేటటువంటి ఇలాంటి దుర్మార్గాలు ఆపడానికి చేసేటటువంటి కార్యాచరణలో మేము ప్రముఖంగా పాల్గొంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ